పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలం రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రాన్ని నైరా వ్యవసాయ కళాశాల విద్యార్థులు సందర్శించారు. గ్రామీణ వ్యవసాయ పని అవగాహన మరియు అనుభవ కార్యక్రమం రావెప్లో భాగంగా కేవీకేలో పంటల సాగు గురించి తెలుసుకుంటున్నారు. 3 ఏళ్ల పాటు తరగతి గదుల్లో నేర్చుకున్న పాఠాలను అనుభవపూర్వకంగా అధ్యయనం చేసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు. మేము వ్యవసాయ కళాశాల నైరా నుండి కేవీకే రస్తకుండబాయికి 4వ సంవత్సరంలో ర్యావెప్ అనే ప్రోగ్రాం కోసం వచ్చాం. మేము 3 సంవత్సరాలు కళాశాలలో బుక్స్తో నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా రైతుల నుంచి నేర్చుకోవడానికి, వాళ్ళకి చెప్పడానికి ఇక్కడికి 4 నెలలు వచ్చాం. దీనివల్ల మేము చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా గెయిన్ చేస్తున్నాం. 3 సంవత్సరాలు మేము సైంటిఫిక్గా అవి ఎలా యూజ్ అవుతాయి అని చదువుకున్నాం. ఇక్కడ కేవీకేకి రస్తకుంటబాయికి ప్రాక్టికల్గా ఫార్మర్స్కి ఎలా చెప్పాలి అని చెప్పడానికి వచ్చాము. వాళ్ళతో పాటు నేర్చుకుంటున్నాం కూడా. రావేలో భాగంగా ఇక్కడికి 4 నెలల వరకు ఇక్కడే ఉంటామన్నమాట. మెయిన్గా ఏంటంటే రైతులు వ్యవసాయం చేస్తున్నప్పుడు వాళ్ళకి చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర మేము నేర్చుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ మేము కొంచెం సార్ల దగ్గర నుంచి తెలుసుకొని చెప్తే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మాకు కూడా అసలు ఎక్కడ ఏ డిసీజ్ అని, ఏ పెస్ట్ అని వచ్చిందని కూడా మాకు బాగా తెలుస్తుంది. దానివల్ల ఎవరైనా ఎంఎస్సి కానీ, పిహెచ్డి కానీ ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాలనుకుంటే ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మేము రావే ప్రోగ్రాంలో భాగంగా 25 మంది ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ప్రాక్టికల్గా పొలంలో చూసి రైతుల దగ్గరికి వెళ్ళి నేర్చుకునేది చాలా బాగా అనిపిస్తుంది. ఈ అనుభవం చాలా బాగుంది. ఇది మా ఫ్యూచర్ తరగతుల్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. గత 3 సంవత్సరాల నుంచి వ్యవసాయ కళాశాలలో నేర్చుకున్న శాస్త్రీయంగా ఎటువంటి పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసుకోవాలనే విధానాన్ని మేము నేర్చుకోవడం జరిగింది. అయితే ఇక్కడ 4 నెలల కాలంలో మేము రైతులు ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నారు, శాస్త్రీయంగా ఏ పద్ధతులు మనం వాడుతున్నాము, వాటి మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉంది అనే విషయాలను మేము ఇక్కడ రైతులతో కూడి కృషి విజ్ఞాన కేంద్రం రస్తకుంటబాయి ఆధ్వర్యంలో మేము పూర్తి జ్ఞానంతో నేర్చుకోవడానికి ఇక్కడికి రావడం జరిగిందండి. వైవిధ్య వాతావరణం, విభిన్న పంటల సాగు కనిపించే ఈ ప్రాంత పరిస్థితులపై విద్యార్థులకు కేవీకే శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. ఈ అనుభవం భవిష్యత్తులో విద్యార్థులకు ఉపయోగపడుతుందంటున్నారు. అగ్రికల్చర్ కాలేజ్ నైరా విద్యార్థులు సుమారు 25 మంది ర్యావప్ అనే కార్యక్రమం కింద మనకి సెంటర్కి అటాచ్ చేయడం జరిగింది. ర్యావప్ అంటే రూరల్ అవేర్నెస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్. వీళ్ళు 3 సంవత్సరాలు తరగతి గదుల్లో చదువుకుంటారు. సో ప్రాక్టికల్గా ఎక్కువ నాలెడ్జ్ పెంచుకోవడానికి ర్యావప్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నమాట. మా ఈ ర్యావప్ కార్యక్రమం అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు థియరీగా నేర్చుకున్నది వేరు, ప్రాక్టికల్ ఇక్కడికి వచ్చి చూసేది. రైతులు మన యాంగ్రో టెక్నాలజీస్కి వీళ్ళు పాటిస్తున్న దానికి డిఫరెన్స్ కూడా తెలుసుకొని ఏమైనా తెలియకపోతే రైతుల దగ్గర నేర్చుకొని, వాళ్ళకి ఏమైనా తెలియకపోతే వీళ్ళు కూడా సూచనలు చేస్తారు. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి సమాచారం సేకరించడంతో పాటు తాము నేర్చుకున్న విజ్ఞానాన్ని రైతులకు చేరవేస్తున్నారు. భవిష్యత్తులో ఉపాధి అవకాశాల పెంపుకు రావెప్ కార్యక్రమం ఎంతైనా దోహదం చేస్తుందని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.